లైట్ ఆపేది విజువల్ సో మచ్. ఈ చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే మనకి చాలా మందికి తెలియదు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి. మెయిన్ ఇక్కడ మేము చేసే ర్యాలీ అనొచ్చు, కానీ ఇది ర్యాలీ కూడా కాదు, కండోలెన్స్ యాక్ట్ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ట్రావెలర్స్ అంటే ఏంటంటే జస్ట్ ఏదో ప్లేస్ చూసి వచ్చేసేటట్టు కాదు, మా మెమరీస్ అవి. సో వాటి కోసం మేము చాలా కష్టపడతాము. అలాంటి మెమరీస్ని పోగు చేసుకోవడానికి కాశ్మీర్ వెళ్ళిన వాళ్ళు ఏమైందో మనందరికీ తెలుసు. సో దానికోసమే ఈ కండోలెన్స్ యాక్ట్. ఒకరు చేసిన తప్పుకి 10 మందిని శిక్షిస్తున్నారు ఈ కాలంలో. అలాగే ఇప్పుడు కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్కి అక్కడ టూరిజం తగ్గింది, దాంతోపాటు మిగతా ఎవరైతే తప్పు చేయని వాళ్ళు ఉన్నారో కూడా వాళ్ళని కూడా నెగిటివ్గా చూపిస్తున్నారు. సో అదేంటంటే మన క్లాస్ రూమ్లో ఒక పిల్లోడు తప్పు చేస్తే టీచర్ అతను శిక్షిస్తారు, కానీ అక్కడ ఉన్న క్లాస్ మొత్తాన్ని శిక్షించదు కదా. సో అది మైండ్లో పెట్టుకొని మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే బాగుంటుంది. 10 మందికి ఇన్స్పిరేషనల్గా ఉంటే మనకి వాళ్ళల్లో కూడా చేంజ్ వస్తుంది. మనం ఏంటంటే పక్కన వాళ్ళని దూషిస్తుంటే వాళ్ళు ఇంకోరిని అలా స్ప్రెడ్ అవుతుంది. అదే కానీ మనం ఒకరిని తప్పు చేసినప్పుడు వాళ్ళకి మందలిచ్చి వాళ్ళకి ఎలా ఉండాలో చెప్తే సో అదే మంచితనాన్ని స్ప్రెడ్ చేస్తుంది. సో మా ఈ యాక్ట్ వచ్చేసి ఏంటంటే మా యొక్క కండోలెన్స్ తెలపడానికి. అండ్ ఆల్సో మా కమ్యూనిటీలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలీజియస్ పీపుల్ ఉన్నారు ఇక్కడ, బట్ మాతో ఇలాంటి ఏమీ విరోధాలు లేవు. సో అదే అందరూ ఫాలో అవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మేమైతే ఈరోజు కండక్ట్ చేసిన ర్యాలీలో వనంతోప్ సెంటర్ దగ్గర నుంచి మేము విఆర్సీ వరకు ర్యాలీ చేసుకొచ్చాము. సో మాలో ఉన్న వాళ్ళు కూడా ఏంటంటే బైకర్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. అంటే మా బైకర్స్ కమ్యూనిటీ ఏంటంటే ట్రావెల్ చేస్తాం ఇండియా మొత్తం ట్రావెల్ చేసి వివిధ ప్లేయర్స్ని అన్నింటినీ మేము పబ్లిష్ చేస్తూ ఉంటాము. సో అది మా హాబీ అనుకోవచ్చు, మా ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయడానికి చేస్తుంటాం అన్నమాట ఇవన్నీ. సో థ్యాంక్ఫుల్ టు ద సిటీ డిఎస్పీ గారు, సింధుప్రియ మేడం, అండ్ ఆల్సో ద ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఆల్సో ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చనిపోయిన వాళ్ళకి మా కండోలెన్స్ వాళ్ళకి.